అది మాఘమాసం. రాంపూర్ అనే ఊళ్ళో చిన్నగా చలి ఉంది. ఆ ఊళ్ళో పుష్ప అనే వృద్ధురాలు తన కొడుకు కోడలతో పాటు జీవించేది. వాళ్ల ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదు. ఆమె కొడుకు రాము కరెంట్ లైన్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. ఒకరోజు వాన పడుతుండగా పనిచేస్తున్న రాముకు షాక్ కొడుతుంది. అతను తన చూపు కోల్పోతాడు. రామునే ఆ కుటుంబానికి ఆసరా. కంటి చూపు పోవడం వల్ల అతన్ని పనిలోంచి తీసేస్తారు. ఇప్పుడతను ఇంట్లోనే ఉంటాడు. తన దురదృష్టానికి బాధపడుతుంటాడు. ఏమండి, అత్తగారు పొద్దున్ననగా పనిలోకి వెళ్లారు, ఇంకా రాలేదు. అరెరే, ఏం పడిపోయింది? రేఖ పరుగున గదిలోకి వెళ్లి చూస్తే రాము నేలపై పడిపోయి ఉంటాడు. అరే, ఎలా పడిపోయారు? ఇదిగో నా చేయి పట్టుకోండి. నేను లేకుండా ఎక్కడికి వెళ్ళకండి. ఇంటి పనంతా నువ్వే చేస్తున్నావు, నాకు తెలుసు. నా కారణంగా నీకు అమ్మకు ఎంత ఇబ్బంది కలుగుతోందో. తాను కూడా తిరిగి తిరిగి పని వెతుక్కోవాల్సొస్తోంది. ఇవాళ ఏదైనా పని దొరికిందో లేదో. అదిగో అత్తగారొచ్చారు. మీకు నూరేళ్లత్తయ్యా, ఇప్పుడే మిమ్మల్ని తలుచుకుంటున్నాం. ఈరోజు చాలా లేటైందమ్మా. గుడి దగ్గర కొత్తగా ఇల్లు కడుతున్నారు. అక్కడ కూలి పని దొరికింది. రోజుకు 100 రూపాయలిస్తారు. ఏవో కొన్ని డబ్బులొస్తాయి కదా, అందుకనే ఈరోజు అక్కడ ఇటుకలు మోసే పనికి వెళ్లాను. వచ్చిన డబ్బులతో కొన్ని సరుకులు తీసుకొచ్చాను. నేనెంత పాపాత్ముణ్ణమ్మా, ఈ వయసులో నీతో పని చేయిస్తున్నాను. అమ్మా, నువ్వొక పని చెయ్యి. రేఖను కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. నీకు కొంచెం సాయంగా ఉంటుంది. లేదు నాయనా, నిన్ను ఒక్కడిని ఎలా వదిలేస్తాం చెప్పు? నీకు ఏమీ కనపడదు. ఏదైనా అవసరం వస్తే ఏం చేస్తావు? రేఖ నీతో పాటు ఉంటే నేను నిశ్చింతగా ఉంటాను. పుష్ప రోజూ పనికి వెళ్తుంటుంది. సాయంత్రం 100 రూపాయల కూలీ డబ్బులు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేది. ఒకరోజు పొద్దుట పుష్ప పనికి వెళ్లేసరికి యజమాని భార్య కూడా అక్కడ ఉంటుంది. సరళా, అదిగో పుష్పక్క కూడా వచ్చింది. రేపు సరస్వతి పూజ కోసం ఏమేం శుభ్రం చేయాలో తనకు చెప్పు, తాను చేసేస్తుంది. అవునమ్మగారు, మీరు నాకు చెప్పండి, ఏమేం చేయాలో నేను చేసేస్తాను. ఇంట్లో మందిరాన్ని శుభ్రం చేయాలి. తర్వాత సరస్వతీమాత ఫోటోను అందంగా అలంకరించాలి. రేపు సరస్వతీమాత పూజకు పసుపన్నం, కిచిడి, పాయసం ప్రసాదం చెయ్యాలి. అలాగే మాతకు పెట్టడానికి బజారు నుండి పళ్ళు కూడా తీసుకురావాలి. పుష్ప మందిరాన్ని అందంగా అలంకరిస్తుంది. అరే పుష్ప, మందిరాన్ని బాగా అలంకరించావే. సరస్వతీమాత ఫోటో చాలా అందంగా కనిపిస్తోంది. సరే, బజారుకు వెళ్లి పళ్ళు తీసుకురా. అలాగే రేపు వసంత పంచమి పూజ కోసం పొద్దుటేరా. యజమానురాలి మాట విన్న పుష్ప వాచీలో టైం చూస్తుంది. పుష్ప, బాధపడకు, ఇంత పని చేశావు కదా, 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాన్లే. తొందరగా బజారుకు వెళ్లి పళ్ళు తీసుకునిరా. సరేనమ్మా. పుష్ప బజారుకు వెళ్లి కూరలు, పళ్ళు తీసుకొస్తుంది. తన కూలి డబ్బులు తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఈరోజు ఆమె సంతోషంగా ఉంది. ఆమె కిరాణా షాప్లో సరుకులు కొని ఇంటికి వస్తుంది. ఇంటికొచ్చాక కోడలితో మరునాటి వసంత పంచమి పూజ గురించి చెప్తుంది. అత్తయ్యా, అయితే రేపు మనం కడుపు నిండా ప్రసాదం తింటాం. హల్వా కొంచెం ఎక్కువ తీసుకురండి. నాకు హల్వా పూరి అంటే చాలా ఇష్టం. నాకిప్పుడే నోరూరిపోతోంది. సరేనమ్మా, తీసుకొస్తాను. సేటుగారు ఆయన భార్య చాలా మంచివాళ్లు, వద్దని చెప్పర్లే. మరుసటి రోజు పొద్దున్న పుష్ప సేట్ ఇంటికి వెళుతుంది. చూస్తే సేట్ భార్య మంచంపై పడుకొని ఉంటుంది. ఏదో మాట్లాడుతుంటాడు. మీ బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంది. మీకు విశ్రాంతి చాలా అవసరం. నేను మందులు రాశాను, భోజనం చేశాక వేసుకోండి. ఇలా చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. అయ్యో నా రాత, పూజకి ప్రసాదం చేయడం ఒక్కటే మిగిలింది. నేనిలా పడుకుంటే అవన్నీ ఎవరు చేస్తారు? అమ్మగారు, మీరు విశ్రాంతి తీసుకోండి. పనంతా నేను చేస్తాను. పుష్పక్క, పనంతా నువ్వొక్కదానివే ఎలా చేసుకుంటావు? కావాలంటే ఇంకెవర్నైనా నీకు సాయంగా పిలుస్తాను. అయ్యో పర్వాలేదయ్యా, నేనంతా చేసేస్తాను. పుష్పకు 70 ఏళ్లు. అయినా కూడా ఆమెకు ఎంతో ఓపిక. పని నుంచి అస్సలు తప్పించుకునేది కాదు. పుష్ప మనసులో సరస్వతీమాత నామం తలుచుకుంటూ పనిచేస్తుంది. అమ్మా, మీ ఆశీర్వాదంతో వంటలు బాగా రావాలి. జై సరస్వతీమాత.
అంటారు కదా, నాలుకపై సరస్వతీమాత వాసముంటే అనుకున్నవన్నీ జరుగుతాయని. పుష్పతో కూడా అలానే జరిగింది. ప్రసాదం ఎంత బాగా కుదురుతుందంటే వాటి సువాసనలు ఇల్లంతా వెదజల్లుతుంటాయి. పుష్ప, భోజనం చాలా రుచిగా ఉండేలా ఉంది. సరే పద, కలిసి సరస్వతీమాత పూజ చేద్దాం. అందరూ కలిసి సరస్వతీమాత పూజ చేస్తారు. ఇదిగో తీసుకో పుష్ప, కొంచెం ప్రసాదం నువ్వు కూడా ఇంటికి తీసుకెళ్ళు. ధన్యవాదాలమ్మా. స్వచ్ఛమైన మనసుతో భగవంతుణ్ణి తలుచుకుంటే మన పిలుపు భగవంతుని వరకు చేరుతుందని అంటారు కదా. పుష్ప నాకు నిజమైన భక్తురాలు. పేదరికంతో ఇన్ని కష్టాలు పడుతున్నప్పటికీ కూడా చక్కగా ప్రసాదాలు చేసి నాకు పూజ చేసింది. నేను ఈమెకు దర్శనమివ్వాలి. ఇలా చెప్పి సరస్వతీమాత ఒక వృద్ధురాలిగా రూపందాల్చి భూలోకానికి వస్తుంది. పూజ పూర్తయ్యాక ప్రసాదం తీసుకొని పుష్ప ఇంటికి వస్తుంది. తన కొడుకు కోడలితో కలిసి ప్రసాదం తినడానికి కూర్చుంటుంది. ఇంతలో మాత ఆమె ఇంటికి వస్తుంది. చాలా ఆకలేస్తోందమ్మా, చాలా రోజుల నుండి ఏమీ తినలేదు. తినడానికి ఏమైనా పెట్టావంటే నీకు పుణ్యం ఉంటుంది. అయ్యో, ఇప్పుడే తినడానికి కూర్చున్నాం, ఇప్పుడేమో ఈమె తినడానికి అడుగుతోంది. ఉండండి, నేనామెను పంపించేసొస్తాను. కొంచెమే ప్రసాదం ఉంది, ఈమెకిచ్చేస్తే మనమేం తింటాం? లేదమ్మా, సరస్వతీమాత పూజ చేసిన ఇలాంటి మంచి రోజున మన ఇంటికొచ్చిన వారిని అలా పంపించేయడం సరికాదు. మన దగ్గర సేటుగారి భార్య ఇచ్చిన ప్రసాదం కూడా ఉంది కదా, మీరిద్దరూ ప్రసాదం తినండి. నేను నా కంచంలోంచి ఆమెకు పెడతాను. లేదమ్మా, నేను కూడా కొంచెమే తింటాను. నా కంచంలోంచి కూడా కొంచెం ఇవ్వు. వాళ్ళిద్దర్నీ చూసి రేఖ కూడా తన పళ్ళెంలోంచి కొంచెం ప్రసాదం తీస్తుంది. పుష్ప ప్రసాదాలన్నీ కొంచెం కొంచెం ఒక పళ్ళెంలో పెట్టి ఆ స్త్రీకి పెడుతుంది. మాత చాలా సంతోషిస్తుంది. మీరు ముగ్గురు కొంచెం కొంచెం పెట్టి నా ఆకలి తీర్చారు. పుష్ప, నేను నిన్ను పరీక్షించడానికి వచ్చాను. నువ్వు నిజంగా చాలా దయగలదానివి. ఇలా చెప్పి సరస్వతీమాత తన నిజరూపంలోకి వస్తుంది. ఆమెను ఎదురుగా చూసి పుష్ప, రేఖ చేతులు జోడించి నిల్చుంటారు. అమ్మా, నాకు కూడా మీ దర్శన భాగ్యం కల్పించమ్మా. నేను కూడా కళ్ళారా నిన్ను చూడాలనుకుంటున్నాను. సరస్వతీమాత రాము వైపు తన చేతిని చూపిస్తుంది. ఆ చేతిలోంచి ఒక వెలుగు వచ్చి రాము పైన పడుతుంది. అతని కళ్ళు బాగుపడతాయి. అమ్మా, నాకు కళ్ళు కనిపిస్తున్నాయి. నేను చూడగలుగుతున్నాను. దేవీమాకి జై, జై హో దేవీమాకి. అమ్మా, మీరు స్వయంగా మా ఇంటికొచ్చారా? మీ దర్శనంతో మా జీవితాలు ధన్యమయ్యాయమ్మా. పుష్ప, నువ్వు స్వచ్ఛమైన మనసుతో నన్ను తలుచుకున్నావు. స్వచ్ఛమైన మనసుతో నన్ను కొలిచేవాళ్లని నేనెల్లప్పుడూ కరుణిస్తాను. ఈ రోజు నుంచి నీ రాత మారిపోతుంది. నీ ఇంట ధనం, సమృద్ధి, వాసముంటాయి. ఇలా చెప్పి సరస్వతీమాత అంతర్ధానమైపోతారు. అమ్మ వెళ్ళిపోగానే వాళ్ల ఖాళీ కంచాలు బంగారు కాసులతో నిండిపోతాయి. రాముకి కళ్ళొచ్చాక పుష్ప ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా జీవిస్తుంటారు. సీతాపురం అనే ఊళ్ళో దీనానాథ్ అనే ఒక పేద రైతు తన కూతురు కుసుంతో పాటు జీవిస్తూ ఉంటాడు. అతని దగ్గర పూర్వీకులు ఇచ్చిన చిన్నపాటి పొలం ఉంటుంది. అతను చాలా పేదవాడు. విత్తనాలు కొనేంత డబ్బులు కూడా ఉండవు. అందుకని తన పొలాన్ని ఆ ఊరిలోని షావుకారైన లాలాజీ వద్ద తనఖా పెడతాడు. దీనానాథ్ భార్య అప్పటికే అనారోగ్యంతో చనిపోతుంది. అతనికి కుటుంబం అంటే అతని కూతురు కుసుం మాత్రమే. ఆమెకు బాగా చదువుకోవాలని ఆశ. దీనానాథ్ సెకండ్ హ్యాండ్లో ఆమె కోసం పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తాడు. కుసుం శ్రద్ధగా చదువుకుంటూ ఉంటుంది. ఒకసారి ఒక పండితుడు వాళ్ళింటికి వస్తాడు. కుసుం శ్రద్ధగా చదువుకోవడం చూసి, అమ్మాయి, నువ్వు రోజూ సరస్వతీమాతను పూజించు. దానివల్ల ఏంటి లాభం గురువుగారు? సరస్వతీమాత చదువుల తల్లి. జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకి జ్ఞానం, బుద్ధి, ఇంకా వివేకం కావాలి. అవన్నీ నీకు సరస్వతీమాత ఆశీర్వాదం వల్లే లభిస్తాయి. కుసుం అప్పట్నుంచి సరస్వతీమాతను రోజూ పూజించేది. మాతకు నైవేద్యం పెట్టాకే చదువుకోవడం ప్రారంభించేది. మెల్లగా ఆమె పెరిగి పెద్దదవుతుంది. ఎంతో అందంగా ఉంటుంది. దీనానాథ్ కష్టజీవి.
3 నెలలు కష్టపడి పంట పండిస్తాడు. పండిన పంటను కోసి సిటీకి తీసుకువెళ్ళి పెద్ద వ్యాపారికి అమ్మేవాడు. అలా అమ్మగా వచ్చిన డబ్బుల్ని 3 భాగాలుగా చేసి, ఈ డబ్బు లాలాజీకి కట్టాల్సిన వడ్డీవి, ఇవి ఇంటి రేషన్ కోసం, ఇవి కుసుం పెళ్లి కోసం. దీనానాథ్ ఇలా డబ్బులు లెక్క చూసుకుంటూ ఉండగా ఎవరో తలుపు కొడతారు. అమ్మా కుసుం, ఎవరో వచ్చారు, వెళ్ళి చూడు అంటాడు. కుసుం తలుపు తెరవడానికి వెళుతుంది. చూస్తే లాలాజీ తన వడ్డీ డబ్బుల కోసం వస్తాడు. ఆయనను చూసి దీనానాథ్, అరే లాలాజీ, మీరెందుకు ఇంత శ్రమ తీసుకున్నారు? నేనే డబ్బు తీసుకొని మీ దగ్గరకు రాబోతున్నాను. ఇదిగో తీసుకోండి మీ డబ్బులు. నేను ఇటువైపుగా వెళ్తున్నాను. సరే, ఒకసారి నిన్ను పలకరించినట్లు కూడా ఉంటుందని ఇలా వచ్చాను. అలాగే వడ్డీ డబ్బులు కూడా తీసుకోవచ్చు కదా. దీనానాథ్, ఈ అమ్మాయి ఎవరు? తను నా కూతురు కుసుమ్ అయ్యా. అరే, నీ కూతురు పెద్దదయిందే. ఈమె పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా లేదా? లాలాజీ పొలం పనుల్లో తీరిక లేకుండా పోయింది ఇన్నాళ్ళు. అమ్మాయి తెలియకుండానే పెద్దదైపోయింది. త్వరలోనే మంచి సంబంధం చూడమని పురోహితులు గారికి చెప్తాను. మంచి సంబంధం దొరకగానే పెళ్లి జరిపించేస్తాను. మంచిది, సరే, నే వెళ్తానింకా అని చెప్పి లాలాజీ బయలుదేరతాడు. లాలాజీ భార్య చనిపోయి చాలా కాలం అవుతుంది. ముసలికాలంలో అతన్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇంటికెళ్ళాక కూడా అతని మనసులో కుసుమే కనిపిస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతాడు. పగలు రాత్రి ఆమె గురించే ఆలోచిస్తుంటాడు. ఆమెతో వివాహం గురించి కలలు కంటుంటాడు. అతను కుసుమ్ కన్నా 2 వయసులో పెద్దవాడు. అడిగితే దీనానాథ్ వారి పెళ్లికి ఒప్పుకోడని కూడా అతనికి తెలుసు. కాలం గడుస్తుంది. దీనానాథ్ కొత్త పంట వేస్తాడు. ప్రతి సంవత్సరంలాగే పొలంలో కష్టపడి పనిచేస్తుంటాడు. కాని ఈసారి వాతావరణం అతనికి సహకరించలేదు. పంట చేతికొచ్చే లోపల ఒకరోజు పెద్ద వర్షం పడుతుంది. పంట నీళ్లలో మునిగిపోతుంది. కొన్ని రోజులు వర్షం పడుతూనే ఉంటుంది. పంటంతా నాశనమైపోతుంది. ఇదంతా చూసి దీనానాథ్, కుసుమ్ దుఃఖిస్తారు. లాలాజీ వడ్డీ కోసం వస్తే ఏమివ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పట్లాగే లాలాజీ ఊళ్ళోని కొందరిని తీసుకొని దీనానాథ్ ఇంటికి వస్తాడు. తన వడ్డీ డబ్బులు అడుగుతాడు. దీనానాథ్, నా వడ్డీ డబ్బులివ్వు. నీ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్లతో కలిసి పంచాయతీలో కూర్చోడానికి వెళ్ళాలి. లాలాజీ, ఈసారి వర్షం పడడం వల్ల పంట పోయింది. డబ్బు రాలేదు. మాకు తినడానికి కూడా లేదు. ఇంకా మీ వడ్డీ ఎలా కట్టను? కానీ దీనానాథ్, మన మధ్య అలాంటి ఒప్పందమేమీ లేదు కదా. నాకేం తెలుసు నీ పంట బావుందో పోయిందో? నేను నా వడ్డీ కోసం వచ్చాను, నీ కథను వినడానికి కాదు. నా వడ్డీ డబ్బులిస్తే నే వెళ్తాను. లాలాజీ, నా మాట నమ్మండి. నిజంగానే పంట పోయింది. 1 రూపాయి కూడా రాలేదు. నాపై దయ చూపించండి. దీనానాథ్ మాటలు విని లాలాజీ కొంచెంసేపు ఆలోచిస్తాడు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నా మాట వింటే నేను నీ అప్పుని మాఫీ చేస్తాను. అదేమిటో చెప్పండి లాలాజీ. నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేశావంటే నేను నీ అప్పు మాఫీ చేస్తాను. ఇది విని దీనానాథ్ ఆశ్చర్యపోతాడు. కానీ లాలాజీ, ఇది అన్యాయం. నా కూతురికి నేనన్యాయం చేయలేను. సరే, అయితే వడ్డీ కట్టుమరి. కుసుమ్ ఇదంతా పక్కనుంచి వింటూ ఉంటుంది. దీనానాథ్ చాలా గాబరా పడుతూ ఉంటాడు. సరే, అయితే నీకు న్యాయం చేస్తాను. నేను నీ పొలంలోంచి 2 రాళ్లు తీస్తాను. ఒకటి నల్లది, మరోటి తెల్లది. వాటిని ఆ కుండలో వేస్తాను. కుసుమ్ చూడకుండా వాటిలోంచి ఒక రాయిని తీయాలి. ఒకవేళ నల్లరాయి వస్తే కుసుమ్ నన్ను పెళ్లి చేసుకోవాలి. నీ అప్పు మాఫీ చేస్తాను. తెల్లరాయి వస్తే కుసుమ్ నన్ను పెళ్లి చేసుకోనవసరం లేదు. కానీ నీ డబ్బులు నేను మాఫీ చేస్తాను. వీరందరూ దీనికి సాక్ష్యం. ఈ షరతు నీకు సమ్మతమేనా? దీనానాథ్ వద్ద వేరే ఉపాయం లేక సరేనంటాడు. లాలాజీ కిందికి వంగి ఎవరికీ కనపడకుండా
తెలివిగా 2 నల్లరాళ్లే తీస్తాడు. ఇది కుసుమ్ చూస్తుంది, కాని ఆమె ఏమీ మాట్లాడలేకపోతుంది. లాలాజీ ఆ రాళ్లని ఒక కుండలో వేసి కుసుమ్ని వాటిలోంచి ఒక రాయిని తీయమని చెబుతాడు. కుండలో 2 నల్లరాళ్లే ఉన్నాయని కుసుమ్కి తెలుసు, కాని వారికున్న అప్పు వల్ల ఆమె ఏమీ మాట్లాడలేకపోతుంది. కుసుమ్ ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు లాలాజీ చేసింది అందరికీ చెప్తే నాన్న వడ్డీ కట్టాల్సుంటుంది. నేను నల్లరాయి తీస్తే లాలాని పెళ్లి చేసుకోవాలి. ఏం చేయను ఇప్పుడు? మాతా సరస్వతి, నాకు సహాయం చేయమ్మా, కష్టంలో ఉన్నాను. ఏదైనా మార్గం చూపించమ్మా, నన్ను కాపాడు. కుసుమ్ మంచి మనసుతో మాతా సరస్వతిని తలుచుకుంటుంది. మాతా సరస్వతి ప్రత్యక్షమై కుసుమ్ తలపై కూర్చుంటుంది. కుసుమ్ మెదడు చురుగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది. కుసుమ్ ఉపాయం ఆలోచిస్తూ కుండలోంచి ఒక రాయిని తీస్తుంది. ఆమె ఏ రంగురాయి తీసిందో చూడటానికి లాలాజీ, దీనానాథ్ కుతూహలంతో ఉంటారు. అప్పుడు కుసుమ్ కళ్ళు తిరిగినట్లు నటించి కింద పడిపోతుంది. అప్పుడు ఆమె చేతిలోని నల్లరాయి నేలపై ఉన్న మిగతా రాళ్లలో కలిసిపోతుంది. అరే, ఇప్పుడెలా తెలుస్తుంది అది ఏ రంగురాయో? అరే, ఇలా అయిందేంటి? రాయి తీశాక కళ్ళు తిరిగి పడిపోయాను. కాని మీరేం బాధపడకండి. ఈరోజు మీ షరతు తప్పక ఒప్పుకుంటాను. మీరు కుండలో ఒక నల్లరాయి, ఒక తెల్లరాయి వేశారు కదా? అవునని తల ఊపుతాడు లాలాజీ. ఒకవేళ నేను నల్లరాయి తీస్తే నేను మిమ్మల్ని తప్పక పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే తెలుస్తుంది నేను ఏ రాయిని తీశానో. ఏం పర్వాలేదు, కుండలో ఉన్న 2వ రాయిని చూసి మనం తెలుసుకోవచ్చు నేను ఏ రాయిని తీశానో. లాలాకి అర్థమవుతుంది తన పన్నాగం పారలేదని. కుసుమ్ కుండలోంచి రాయిని తీసి చూస్తే అది నల్లటిది. ఇది చూసి దీనానాథ్ సంతోషిస్తాడు. లాలాజీ మొహం మాడిపోతుంది. అంటే నేను మొదట తీసిన రాయి తెల్లరాయన్నమాట, అందుకే నల్లరాయి మిగిలింది. అయితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోనవసరం లేదు. నాన్న, మీ అప్పు కూడా తీర్చక్కర్లేదు. ఇదంతా ఊరి వాళ్ళందరూ చూస్తారు. అందువల్ల లాలాజీ మాట మార్చలేకపోతాడు. లేదు దీనానాథ్, అప్పు తీర్చక్కర్లేదు. ఇలా చెప్పి లాలాజీ భారమైన మనసుతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. దీనానాథ్, కుసుమ్ ఎంతో సంతోషిస్తారు. కుసుమ్ తెలివి వల్ల కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న అప్పు తీరిపోతుంది. కుసుమ్ సరస్వతీమాతను ప్రార్థిస్తుంది. హే సరస్వతీమా, నాకు సమయానికి తగిన మార్గం చూపించావు. లేకపోతే ఈరోజు ఏం జరుగునో? నీవు ఎల్లప్పుడూ ఇలాగే నాకు తోడుగా ఉండు తల్లి. జై సరస్వతీమా. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.